సో సుజాత గారు రెడీయా? రెడీ. సో మీరు ఏమిటో ప్రిపేర్ అయ్యారు చెప్పండి మళ్ళీ ఒకసారి. మిక్స్డ్ లీఫ్ రైస్ చేద్దాం అనుకో. మిక్స్డ్ లీఫీ రైస్ కదా? అవునండి. వెరీ గుడ్, హెల్దీ రైస్ ఐటమ్. ఓకే, మరి మిక్స్డ్ లీఫీ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మిక్స్డ్ లీఫీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సుజాత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. వెరీ గుడ్. ఆయిల్ వేద్దాం. ఓకే, మీరు బాగా హెల్త్ కాన్షియసా సుజాత గారు? అవునా? ఆకుకూరలు ఇలాంటివన్నీ బాగా తింటారా? అవును. వెరీ గుడ్. ఇది కొంచెం జీడిపప్పు వేయించి తీసేస్తారా? జస్ట్ షాడో ఫ్రై చేద్దాము. ఓకే, మిక్స్డ్ లీఫీ అన్నారు కదా, ఏమేమి తీసుకున్నారు మీరు? కొత్తిమీర అండ్ పుదీనా. పుదీనా. ఓ ఆకుకూరలు లేవు? అదే ఐ మీన్ పాలకూర, తోటకూర లాంటివి లేవు, ఓన్లీ ఇవి కూడా ఆకుకూరలే. యాక్చువల్గా ఇవి కూడా చాలా మంచి ఆకుకూరలు తెలుసా. బేసిక్ గా అందరూ ఆకుకూరలు అనగానే అంటే తోటకూర, పాలకూర అంటే ఇవే ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. బట్ స్టిల్ పుదీనా చాలా మంచిది, కొత్తిమీర చాలా చాలా మంచిది. సో ఫస్ట్ కరివేపాకు వేస్తున్నారు, వేయండి. అదేం పేస్ట్? ఇది కొత్తిమీర పేస్ట్. సిమ్ చేయరా? సిమ్ ఇంతకంటే అవ్వదు మా పొయ్యి. అది పుదీనానా? పేస్ట్. అదేంటి? అల్లం వెల్లుల్లి అండ్ అల్లం వెల్లుల్లి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఘాట్ అంతా మనకి ఇదే. ఇంకా మీరేం చేస్తుంటారు సుజాత గారు? యాక్చువల్గా హౌసే యూస్ టు వర్క్, బట్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకు? పిల్లలు? నా బాబు చిన్న బాబు యూకేజీ ఇప్పుడు. సో తనని చూసుకోవడానికి మానేశారు, అందుకోసం అని ఇంట్లోనే ఉంటున్నా. ఒక్కడేనా బాబు మీకు? ఒక్కడే బాబు. అబ్బో అతని అసలు అడగొద్దు అసలు. అంతేనా? 1 ఈక్వల్ 100 మందితో అంతే అంతే. ఏం పేరు? సాయి సోహన్ వీర్ అండి. ఎందుకు అలా అయ్యాడంటారు? మీరు బాగా అల్లరి చేసేవాళ్ళ చిన్నప్పుడు? చూపించారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమన్నాడు? అంత అల్లరి చేస్తుంటే అది హైపర్ యాక్టివ్ అమ్మా, ఇంకా మనం ఏం చేయలేము అంతే అని చెప్పారు. ఇంకా మీరే భరించాలి. కానివ్వండి అంటే ఎలాంటి అల్లరి చేస్తాడు మీ అబ్బాయి? బాగా అండి. అసలు ఏ టైప్ లో చేస్తాడని? ఇప్పుడు సపోజ్ నేను కిచెన్ లో ఏదైనా వంట చేస్తున్నాను అనుకోండి, ఆ బాల్ తీసుకెళ్లి ఎల్ఈడి టీవీ కొట్టేస్తాడు, లేదా జూమర్ కి కొట్టేస్తాడు. ఆల్రెడీ అది బ్రేక్ అయి కింద పడింది. సో అలాంటి పనులన్నీ చేసేస్తాడు. అది జస్ట్ ఒక ఎగ్జాంపులే. మీకు ఇంకా తీరిక ఎక్కడ ఉంటుంది మీ బాబు అంత బిజీగా ఉంచుతుంటే? సో ఇప్పుడు కొంచెం పసుపు. నెక్స్ట్ ఏం వేద్దాం? ఉప్పు వేద్దాం. వేయండి. సో మీ వారు ఏం చేస్తుంటారు సుజాత గారు? మా వారు అకౌంట్స్ ఆఫీసర్ అండి. అకౌంట్స్ ఆఫీసర్. ఏం పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. రైస్ వేసేద్దాం. ఇద్దరు ఎస్ ఫ్యామిలీలే. ఎస్ ఫ్యామిలీలా? అంటే ఎస్? ఓ శ్రీనివాసు, సుజాత, సోహన్. సౌజన్య, సురేష్, సరయు, అలా అనుకోకుండా కలిసాయా? కావాలనే పెట్టుకున్నాం. కావాలని పెట్టారా? ఎందుకంటే మావి కలిసాయి కాబట్టి పిల్లలకి అలా పెట్టుకున్నాం. ఓ ఎస్ ఉంటే బాగుంటుందనా? ఎస్ ఫ్యామిలీ. S4. సో ఈ పేస్ట్ అంతా మనకి రైస్ కి పట్టేస్తే ఇంకా రెడీ కదా? అంతే. ఇవన్నీ మీరు జాబ్ చేసేటప్పుడు చేసుకున్న వంటలా? అవునండి. సో నాకు తెలుసు బేసిక్ మీలాంటి వాళ్ళ కష్టం ఏంటో అనేది. అందుకే మేము కూడా మా షోలో అట్లా చక్కగా రాజుగారు అన్ని ఇట్లా ఈజీగా టేస్టీగా చేసుకునే చూపిస్తుంటారు. అవును కదా? హ్యాపీగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఎంత బాగుంటుంది అట్లా చేసేసుకుంటే వంటలు. రాజుగారు బాగా చూపిస్తారండి, ఫాస్ట్ గా అయిపోయాయి ఐటమ్స్ అన్ని. సో సరిపోతుందా? సరిపోతుంది. సో సుజాత గారు అయిపోయిందా? అయిపోయిందండి. లాస్ట్ కొంచెం నిమ్మకాయ పిండి. ఓకే. సో ఫైనల్ గా వేయించుకున్న జీడిపప్పుని గార్నిషింగ్ చేసుకో. ఓకే, వేడి వేడి మిక్స్డ్ లీఫ్ రైస్ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, మరి వేడివేడిగా మిక్స్డ్ లీఫీ రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కరివేపాకు, పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ లీఫీ రైస్ రెడీ.